ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల అమ్మకాల్లో జోగి రమేష్ కుమారుడు రాజీవ్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు పాత్ర ఉన్నట్టు గుర్తించి ఏసీబీ కేసు పెట్టింది. జోగి రాజీవ్ జైలుకు కూడా వెళ్లాడు. ఈ వ్యవహారంలో జోగి పాత్ర కూడా ఉందని, కుటుంబ సభ్యులతో కలిసి అంతా తానే నడిపించారని అనుమానాలున్నాయి. నిషేధిత భూముల అమ్మకం, కొనుగోలుపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి సీఐడీకి నివేదిక సమర్పించారు రెవెన్యూ అధికారులు. విజయవాడ రూరల్ అంబాపురంలో ఉన్న నిషేధిత అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, అమ్మకంలో మాజీ మంత్రి జోగి రమేష్ కార్నర్ అయ్యారు. హోంశాఖ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొన్నట్టు చూపి వాటిని వేరే వారికి విక్రయించినట్టు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. అంబాపురంలో సర్వే నంబర్ 87లో ఉన్న 2293 గజాల భూమి పెదపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ప్రకారం జీవో 133, 117 ప్రకారం హోంశాఖకు అటాచ్ చేసింది ప్రభుత్వం. ఈడీ జాయింట్ డైరెక్టర్ ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు. సర్వే నంబర్ 87లో ఉన్న అగ్రిగోల్డ్ భూమిని జోగి ఫ్యామిలీ అమ్ముకున్నట్టుగా గతంలోనే నిర్ధారించారు అధికారులు. వారికి సహకరించి తప్పుడు ధృవీకరణ పత్రాలిచ్చిన డిప్యూటీ తహసీల్దార్, వీఆర్ఓ, సర్వేయర్లపై సస్పెన్షన్ వేటుపడింది. నాన్ అప్రూవల్ లేఅవుట్ల ప్రకారం ఈ ఫ్లాట్లను పరిశీలించిన అధికారులు అంబాపురం గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఆర్ఎస్ నంబర్ 69/2, 87 సర్వే నంబర్లలో భాగంగా జోగి ఫ్యామిలీ అమ్మిన భూములున్నట్టు గుర్తించారు. అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లు పరిశీలించగా జోగి రమేష్ కూల్ చేయించిన గోడ అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన అవ్వ వెంకట శేషనారాయణ డాక్యుమెంట్ స్థలంలోనే ఉన్నట్టు నిర్ధారించారు. అవ్వ వెంకట శేషనారాయణ కుటుంబ సభ్యులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అధికారులు పరిశీలించారు. వారి ప్లాట్ల పరిధిలోనే ప్రహరీ కూడా ఉందని నిర్ధారించారు. వీరి డాక్యుమెంట్లు మాత్రమే కాకుండా స్థలాన్ని ఆనుకుని ఉన్న గుంటక ఆదిలక్ష్మి, కావూరి వసుంధర, గుండు వెంకటేశ్వరరావు డాక్యుమెంట్లను కూడా అధికారులు పరిశీలించారు. అందరి డాక్యుమెంట్లను రెవెన్యూ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారించారు. స్థలం వెంబడి ఉన్న డాక్యుమెంట్లు, సరిహద్దులు అన్ని కూడా వేర్వేరు దిక్కులలో అగ్రిగోల్డ్ భూములు సరిహద్దులుగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో హోంశాఖ అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములనే జోగి రమేష్ కుటుంబ సభ్యులు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటిని వేరే వారికి విక్రయించినట్లు నిర్ధారణ అయింది. ఏసీబీ, రెవెన్యూ శాఖ చేసిన సంయుక్త విచారణలో జోగి ఫ్యామిలీ అక్రమాలు బయటపడగా తెర వెనుక జోగి రమేష్ పాత్ర ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన పాత్ర తేల్చే పనిలో సీఐడీ ఉంది. విచారణ కమిటీ తన నివేదికను సీఐడీకి సమర్పించింది. ఇక సీఐడీ కేసు దర్యాప్తు ముమ్మరం చేయనుంది. అగ్రిగోల్డ్ భూములను ఇతరులకు అమ్మినట్లుగా గుర్తించిన ఏసీబీ ఇప్పటికే జోగి రమేష్ కొడుకు రాజీవ్ ను అరెస్ట్ చేసింది. ఈ కేసులో జోగి రమేష్ చిన్నాన్న వెంకటేశ్వరరావు కూడా నిందితుడుగా ఉన్నారు. సీఐడీ దర్యాప్తులో రమేష్ పాత్ర నిర్ధారణ అయితే ఆయనపై కేసు నమోదవుతుంది. దీంతో జోగి రమేష్ శిబిరంలో అలజడి మొదలైంది.